అందరికీ నమస్కారాలు. ఈరోజు గౌరవ నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం ఉత్తర్వుల మేరకి, అలాగే మా కావలి డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు బిట్రగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో వెహికల్ చెక్కింగ్ నిర్వహించడం జరిగింది. సుమారు 10 గంటల ప్రాంతంలో ఒక ఇద్దరు కుర్రవాళ్ళు బండి మీద వస్తూ పోలీసు వెహికల్ చెకింగ్ చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే బిట్రగుంట ఎస్ఐ డి రామకృష్ణ అతని సిబ్బంది వారిద్దరినీ కూడా ఆపి వారిని ఇంట్రాగేట్ చేయగా వాళ్ళల్లో ఒకడు గతంలో మోటార్ సైకిల్ దొంగగా గుర్తించి వాళ్ళని అడగ్గా ఈ మోటార్ సైకిళ్లను దొంగతనం చేయడానికి నిమిత్తం వారి బండి మీద వెళ్తున్నట్టుగా వారు చెప్పగా అని చెప్పాడు. ఇమీడియట్గా అక్కడ వారిని విచారించిన తర్వాత ఇంకేమైనా నేరాలు చేశావా అని ప్రశ్నించగా వాళ్ళు గతంలో సుమారు 19 మోటార్ సైకిళ్ళు ఇలాగే దొంగతనాలు చేసి ఊరి అవుట్స్కట్స్లో పొదలల్లో పెట్టి ఉన్నాము, మీరు వస్తే చూపిస్తాము అని చెప్పగా వెంటనే ఎస్ఐ సదరు నేరస్తుల్ని వారిద్దరినీ కూడా ఎరగదిన్నెల యువరాజు అలాగే స్టాలిన్ అలియాస్ షలేం రాజులతో గుర్తించి మీరేనా, మీతో పాటు ఇంకెవరన్నా నేరాలు చేస్తున్నారా అని మళ్ళీ అడిగితే మాతో పాటు విశాల్, చరణ్, చిన్న, భానుప్రకాష్, హనుమంతులు అందరం కలిసి ఈ 19 మోటార్ సైకిళ్ళని వివిధ ప్రాంతాలలో, వేరే రాష్ట్రంలో కూడా, అలాగే వివిధ జిల్లాలలో కూడా దొంగతనాలు చేసి తీసుకుని వచ్చి వాటిని అమ్ముకొని మా చెడు అలవాట్లకి అలాగే మా యొక్క జులాయికి వాడుకుంటున్నామని చెప్పి అని సమాధానం చెప్పడం జరిగింది. అంతటా ఎస్ఐ మోటార్ సైకిల్ ఎక్కడ ఉన్నాయని చూపిస్తారా అంటే చూపిస్తాము అని చెప్పగా వారిని అక్కడే 10 గంటలకి క్రైమ్ నెంబరు 60/2026 బిట్రగుంట పోలీస్ స్టేషన్ కేసులో వారిని అరెస్ట్ చేసి వారిని మధ్యవర్తులతో పాటు సదరు ఇద్దరు ముద్దాయిలైనటువంటి యువరాజ్ మరియు గుంజా స్టాలిన్ అలియాస్ షలేం రాజుల్ని వెంటబెట్టుకొని తీసుకొని వెళ్ళగా అక్కడ తిప్ప సమీపంలోని జామాయిల్ తోట దగ్గర ఒక గుంటలో ఈ 19 మోటార్ సైకిళ్ళు చూశారు. అక్కడ వాటిని వెరిఫై చేయగా సుమారు 15 బైకులు, మోటార్ సైకిళ్ళు వివిధ పోలీస్ స్టేషన్లలో ఆల్రెడీ కేసులలో దొంగతనం జరిగినట్టుగా నమోదైన కేసులలో ఉన్న బైకులుగా గుర్తించడం జరిగింది. అలాగే 4 మోటార్ సైకిళ్ళు ఇంకా ఎక్కడైనా దొంగతనం జరిగిన రిపోర్టులుగా వాటి గురించి ఆరా తీస్తున్నాము. ఎక్కడైనా కేసులు ఉన్నాయా లేదా అనేది తెలుసుకొని ఫర్దర్గా మేము వెళ్తాము. ఈ ముద్దాయిలైనటువంటి యువరాజ్ మీద బిట్రగుంట పోలీస్ స్టేషన్లో 4 కేసులు, అల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2 మోటార్ సైకిళ్ళు, దగదర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 2 మోటార్ సైకిళ్ళు, బద్వేల్ రూరల్ పోలీస్ స్టేషన్లో 1 మోటార్ సైకిల్ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. అలాగే ఏటు గుంజా స్టాలిన్ అలియాస్ షలేం రాజులు బిట్రగుంట పోలీస్ స్టేషన్లో పరిధిలో ఒక మోటార్ సైకిలు, కాళహస్తి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 మోటార్ సైకిలు, దగదర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 1 మోటార్ సైకిల్, వెంకటాచలం సత్రం పరిధిలో 1 మోటార్ సైకిల్, కందుకూరు టౌన్ పోలీస్ స్టేషన్లో 1 మోటార్ సైకిల్, నాయుడుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 1 మోటార్ సైకిల్, కావలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 మోటార్ సైకిల్, తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా 1 మోటార్ సైకిల్ చోరీ చేసినట్టుగా వాళ్ళు ఈ అడ్మిట్ అయి ఉన్నారు. తర్వాత ఈ గుంజా స్టాలిన్ అనే అతను గతంలో కావలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లోని మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసులో, అట్లాగే బిట్రగుంట పోలీస్ స్టేషన్లో ఒక కొట్లాట కేసులో ముద్దాయిగా ఉన్నాడు. మొత్తం స్వాధీనం చేసుకున్నటువంటి మోటార్ సైకిల్ 19లో హోండా యూనికాన్ 15 మోటార్ సైకిళ్ళు, యమహా MT-15 1,
యమహా ఎఫ్జెడ్ ఒకటి, బజాజ్ పల్సర్ ఒకటి, టీవీఎస్ అపాచీ ఒకటి, సుమారు వీటి ధర 25 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి మోటార్ సైకిళ్ళని వీళ్ళు వివిధ ప్రాంతాలలో వేరే రాష్ట్రంలలో కూడా దొంగతనం చేసి వారు చెడు అలవాట్లకి జులాయిగా తిరగటానికి ఈ డబ్బును వాడుకుంటున్నట్టుగా వారు ఒప్పుకున్నారు. అందుకని ఈరోజు 12 గంటలకి ఈ ఇద్దరు ముద్దాయిలని ముస్నూరు నేషనల్ హైవే ముస్నూరు క్రాస్ రోడ్డు వద్ద ఎస్ఐ రామకృష్ణ అరెస్ట్ చేసి వారిని ఈ చోరీ సొత్తును మొత్తం స్వాధీనం చేసుకొని వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిని సాధ్యమైనంత వరకు ఈరోజు కానీ రేపు మార్నింగ్ కానీ జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. మిగతా చోరీలో పాల్గొన్న ముద్దాయిలందరూ కూడా వారు ఆచూకీ దొరకలేదు, అందరూ అబ్స్కాండింగ్లో ఉన్నట్టుగా తెలిసింది. వారి మీద స్పెషల్ టీం ఫామ్ అయ్యి వారి కోసం గాలిస్తున్నాం. త్వరలో వారిని కూడా పట్టుకొని అరెస్ట్ చేస్తాం. ఈ కేసులలో ఇద్దరిది కూడా చెప్తా భోగోల్మన్. మోడస్ ఆపరెండి పరంగాకి సంబంధించిన యూనికార్న్ అనే బ్రాండ్ ఎక్కువ చోరీలు చేస్తున్నారు. దీని వెనకాల కూడా ఏమైనా వాళ్ళు కన్ఫెస్ చేయడంలో కానీ మీ దగ్గర ఏమైనా మాట బయటకు వెల్లడిస్తారా? ఏం లేదా, వాటి ధర ఎక్కువగా ఉంటుంది. రెండవది వాళ్ళు చోరీ చేయడానికి వెళ్ళిన ప్రదేశాలలో ఎక్కువ యూనికార్న్లు దొరకడం వల్ల చేసినట్టుగా అన్ని బండ్లు చేశారు. వీరు యూనికార్న్లు ఎక్కువ దొరికినాయి మాకు అని అడ్మిట్ అయ్యారు.